ఇండస్ట్రీ పార్క్ గురించి 1కి 6% రెట్టింపు నేను ఇస్తున్నా. వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి ఒక గుంట కూడా జాగలేదు, అలాంటి వాళ్ళకి అరెస్ట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తప్పేం లేదు. కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను డెవలప్మెంట్ చేస్తున్నా తప్ప నాకు వేరే ఉద్దేశం లేదని మా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు అంటే మిమ్మలను రిక్వెస్ట్ చేసి మేము కూడా డెవలప్మెంట్ చేయాలి తప్ప మాకు వేరే అవగాహన ఏం లేదని చెప్పి పత్రం మీద ఇచ్చడం జరిగింది. నాకు కొన్ని కంప్లైంట్ రావడం జరిగింది. అక్కడ ఏందో చూద్దాం. నాకు పై నుండి చైర్మన్ గారు, డిస్ట్రిక్ట్ కమిషన్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. నాకు కూడా కొన్ని కంప్లైంట్ రావడం జరిగింది. సరే అక్కడ ఏముందో పార్టీలకి అతీతంగానే ఉంటుంది మాది. మాకు కక్ష సాధింపు ఏముండదు. కమిషన్ అంటే తెలిసిన విషయం. బట్ అక్కడ గింజల బిడ్డలు అన్యాయంగా ఇబ్బందులు పడుతున్నారని అక్కడ నుండి చాలా కాల్స్ అండ్ కంప్లైంట్ రావడం జరిగింది. వెళ్తున్నా అక్కడ ఏముంది సంఘటన చూసి దానిపై ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళకి కూడా భూములు లేవు. అలాంటి వాళ్ళు దుండగులుగా గుర్తించి డిపార్ట్మెంట్ అన్ని వివరాలు తీసుకున్న తర్వాత కొంతమందిని కంట్రోల్ తీసుకోవడం జరిగింది. అధికారులను మీద దాడి చేయడం అనేది ఏమైనా చర్య. ఇది పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాల్సిన విషయం. మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాటిని సమర్థిస్తున్నారు. కాబట్టి దయచేసి అక్కడ విధిన ప్రజానికానికి న్యాయం చేస్తూనే మరి అభివృద్ధి కూడా ఉండిపడకుండా తమ తరఫున కూడా మరి ముఖ్యమంత్రి గారు రక్షణ శాఖకు కూడా అక్కడ ల్యాండ్ కేటాయించడం జరిగింది. పరిగిలో ల్యాండ్ అక్విజిషన్ అనేది ప్రభుత్వంలో ఒక భాగం. అది ఇక్కడ అవసరమైతే తప్పదు. డెవలప్మెంట్ భాగంగా ఏదైనా చేయొచ్చు, దాని తప్పేం లేదు. కావాల్సిన డెవలప్మెంట్ కావాలంటే కొన్ని చేయాల్సింది. కానీ కొంచెం సరే మీరన్న వాదన ఒకలా ఉంది, అవతల వాదన ఇంకోలా ఉంది. చూద్దాం ఏముంటుందో. మీరు ఇచ్చిర్రు. మా బలరాం నాయక్ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు బాలనాయక్ గారు, మా రామచంద్ర గారు రావడం జరిగింది. చాలా సంతోషం. చూస్తారు అక్కడ కూడా ఏందో చూసి విచారణ తర్వాత చెప్పి మీకు మళ్ళీ ఒకసారి మీకు కూడా మేము అప్డేట్ ఇస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.